కర్ణాటకకి చెందినటువంటి ఒక కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వస్తే నాగరత్నం గారు, జస్టిస్ నాగరత్నం గారు, చాలాసార్లు మనం ఆవిడ తీర్పు వినే ఉంటాం. ఆవిడ ఈరోజు అన్నారు ఒక మాట, రిజర్వేషన్లు ఇంకా రిజర్వేషన్లు అనుకునే బ్రతుకుదాం మనం. ఆ రిజర్వేషన్లతోటే దేశం నాశనం అయిపోతుంటే రిజర్వేషన్లతో మనం జీవితాలు మార్చుకోవాలి. మారిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ కావాలంటే ఇంక మనకి ఎప్పుడు సిగ్గు వస్తుంది. ఆవిడ ఏమంటున్నారంటే రిజర్వేషన్కి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లు అయినటువంటి వారి పిల్లలకి ఇంకా రిజర్వేషన్ కావాలంటే ఇంకా మన దేశం ఎప్పుడు మారుతుంది అంటున్నారు ఆవిడ. ఇప్పుడు కర్ణాటకకి చెందినటువంటి ఆ ఐఏఎస్కి చెందినటువంటి అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఐఏఎస్ కదా, వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి కర్ణాటకకి చెందినటువంటి పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఒక అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏదో ఉద్యోగం వచ్చింది కానీ వాళ్ళ వార్షిక ఆదాయం, కుటుంబ వార్షిక ఆదాయం 20 లక్షలు దాటింది. క్రిమిలేయర్ పద్ధతిలో 20 లక్షలు దాటితే వాళ్ళకి ఉద్యోగం రాదు కదా, 15 లక్షలు 16 లక్షలు దాటితే రాదు కదా. సో 19 లక్షలు పైగానే దాటింది కాబట్టి ఇది కుల ధృవీకరణ ప్రకారం మీకు కులానికి సంబంధించినంత వరకు అయినా సరే ఇది రిజర్వేషన్ వర్తించదు వాళ్ళు అని ఆ ఉద్యోగాన్ని తీసేశారు. నువ్వు కావాలంటే మామూలుగా దాన్ని రాసుకొని రిజర్వేషన్ లేకుండా మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు అన్న విధంగా తీర్పు చెప్పింది. దాన్ని ఆయన ఏమొచ్చేసి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సవాల్ చేస్తూ. అక్కడ ఏకసభ్య ధర్మాసనం ఏమొచ్చి అంటే సింగిల్ జడ్జి ఏమొచ్చేసి ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది కరెక్ట్ కాదు, ఆయనకి రిజర్వేషన్ చెల్లుతుంది అని చెప్పాడు. దాన్ని డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే కొట్టేసింది. అదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దాన్ని మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టులో ఇప్పుడు నాగరత్నం గారు మరికొంతమంది దాన్ని పరిశీలించి కొంచెమైనా సిగ్గుండాలి కదా మనకి. మీ నాన్నలు అమ్మ నాన్నలు ఇద్దరూ ఐఏఎస్లు రిజర్వేషన్ తోటే వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. వాళ్ళు మార్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా రిజర్వేషన్ కావాలంటే మనం ఈ రిజర్వేషన్ నుంచి ఎప్పుడు బయటపడదాం? చట్టం ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం 20 లక్షలు దాటితే మరి అది రిజర్వేషన్ చెల్లదు కదా. మరి దాన్ని మళ్ళీ సవాల్ చేస్తుంటే ఇంక ఎన్ని రోజులు ఇదంతా ఈ రిజర్వేషన్తో బతుకుతాం? ఈ రిజర్వేషన్తో ఎన్ని రోజులు బతుకుతాము? ఈ కోర్టులు ఇలాంటి కేసులు పరిశీలిస్తూ ఎంత సమయాన్ని వృధా చేసుకోవాలి? దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి వాళ్ళకే వదిలేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రిజర్వేషన్ని ఎంకరేజ్ చేయకండి అని కూడా నాగరత్నం గారి ధర్మాసనం చెప్పింది. ఇంకా మనకు అర్థం కావాలి. ఇది చాలామందికి నొప్పి అనిపించవచ్చు కానీ ఇద్దరు ఐఏఎస్లు వాళ్ళు రిజర్వేషన్ తోటే అయ్యారు ఐఏఎస్. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ అంటే మనం ఎప్పుడు బయటపడతాం? మరి ఆలోచన తప్పేం కాదు కదా ఆవిడ మాట్లాడింది. రిజర్వేషన్ ఉంటే ఓకే, వాళ్ళ జీవితాలు మారే. మళ్ళీ అదే రిజర్వేషన్ కావాలంటే మరి మిగతా వాళ్ళ జీవితాలు ఎప్పుడు మారుతాయి? అది ఆవిడ మాట్లాడింది.